మాది ఎల్లమిల్లండి. మేము మా తాతల దండమూడి పెదరమణ గారు, ఇంకా నలుగురు అన్నదమ్ములండి. మా తాతలు, మా ముత్తాతలప్పుడు ఈ పెత్తాడిపల్లి భూమి సంపాదించారండి. ఆ పెత్తాడిపల్లి భూమి సంపాదించిన తర్వాత పశువులు నీళ్ళు తాగటానికి ఆటికిని ఆళ్ళు సంపాదించిన భూమిలోనే మా తాతలు చెరువు తవ్విచ్చారండి. అప్పుడు ఒక నిగమ అని పేరు పెట్టి బుట్టోడు గుంట అని పేరెట్టారండి. పేరెట్టిన తర్వాత అప్పటి నుంచి చుట్టూ ఈ పంటలవి పట్టుకొచ్చి ఇంకా ఇంకా తాటిపల్లి రైతులోళ్ళు కూడా వచ్చి ఈ చెరువు పక్క ఆభరణంలో, ఖాళీగా ఆభరణంలో పంటలవి మోసులు చేసుకుని దారులు సైజైనప్పుడు కొద్ది రోజులు నిల్వ ఉండి దారులు బాగున్నప్పుడు పట్టుకెళ్ళేవారు. అలా ఉండేదండి పూర్వం నుంచి కూడా. మేము ఎరిగేగిన తర్వాత కూడా అదే పొజిషన్‌గా జరిగింది. ఇప్పుడు ఈ కోరవ స్వామి అనే అతను పెత్తాడిపల్లి అతను వచ్చేసి ఇక్కడికొచ్చి ఇదంతా ఆక్రమించి పశువులను కొట్టుకెరలు పాతి పాకేసి గడ్డి మేటేసి అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. ఏంటనంటే ఒక ఎస్సీ కుర్రోడిని పోతం సురేష్ అనేవాడిని పెట్టుకుని మా మీదకి దెబ్బలాట పంపుతున్నాడు. ఆడేమో నేను చంపేస్తాను అడ్డం వస్తేనని మా మీదకి అడ్డం తిరుగుతున్నాడు ఆ సురేష్ అనేవాడు. ఈ ఈ తర్వాత ఏమో మేము హైకోర్టుకి వేసామండి. హైకోర్టుకి కేసు పెడితే హైకోర్టు కమిషనర్ గారు వచ్చి ఈ గడ్డి మేట్లు ఇవన్నీ కొట్టుగారులు ఇవన్నీ తిరిగేసి ఖాళీ చేసేసి అది పంచాయతీ నెంబర్లు కూడా వేయించి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారండి. సర్వేర్ ఇది కూడా తీసుకొచ్చి కొలిచి పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మళ్ళీ కొట్టుగారులు వేయించాడు ఈ పంచాయతీ సెక్రటరీను పంచాయతీ ప్రెసిడెంట్ పోతులు అన్నారు. ఏంటని అడిగితే మళ్ళీ 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 పంచాయతీ కట్టుగారులు తీయించేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇది ఈ ఆభరణం ఖాళీగా ఉన్నది, చుట్టుపక్కన ఉన్నది ఎవరు రైతులను మేసం లేకుండా ఏమైనా పంటలు వేసుకోవడానికి అవకాశం లేకుండా ఈ కోరాస్వామి అనేవాడికి పాటెట్టామంటున్నారు. వీళ్ళు 15 ఏళ్ళకి పాటెట్టి వీళ్ళు సొమ్ము చేసుకుంటున్నారండి. ఈ పోతులు అన్నారు, రవిచంద్ర కేజీ సెక్రటరు, పోతురాజు, వీళ్ళు ముగ్గురు ఈ పాటెట్టి ఈ డబ్బులు సొమ్ము చేసుకుంటున్న సంపాదించుకుంటారండి వీళ్ళు. దీన్ని ప్రభుత్వం వారు మాకు ధర్మం చేసి ఈ పాటని క్యాన్సిల్ చేయించి మా బొచ్చెట్టి సీని గారు, ఈ ప్రభుత్వం వారు అంతాను మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఈ ఆభరణ అంతా ఖాళీ చేయించాలండి. ఎప్పుడు పాట ఎడతాం కానీ ఎప్పుడు ఏది లేదండి. చుట్టూ రైతులందరూ కూడా వచ్చి ఈ పంటలన్నీ పట్టుకొచ్చి ఇక్కడ ఒప్పుడు చేసుకునేవారు. అవకాశం ఉన్నప్పుడు పట్టుకెళ్ళేవారు. చాలా కాలం కొద్ది రోజులు ఇక్కడే ఉండేయండి. ఆ తర్వాత దారులు బాగున్నప్పుడు తీసుకెళ్ళారు. ఇప్పుడు రోడ్లన్నీ, అప్పుడు రోడ్లు అవి లేవండి. ఆ రోడ్లు లేని పరిస్థితిలో పంటలు బొళ్ళే. ఇక్కడేమో చింత చెట్టు ఉందండి, మామిడి మొక్కను. ఆ చింత చెట్టు కొమ్మలు మేము నరికేస్తామని చెప్పాం. చేలోకి వచ్చి నరికేస్తామని చెప్తే మీకు ఎందుకంటే నేనే నరికిస్తానన్నాడు సెక్రటరు. అది నరికించలేదు. అది నరికించుకోకుండా ఈ కోరాస్వామి పాట పెట్టి ఈ పశువుల్ని మేపిస్తున్నాడు అండి. ఎవరిని రానివ్వట్లేదండి ఇక్కడికి. దాన్ని దయించి దయించి మాకు ధర్మం చేయవలసిందిగా కోరుతున్నాం. బొలిశెట్టి సీని గారు, ప్రభుత్వం వారు అంతా ధర్మం చేయవలసిందిగా కోరుతున్నాం.